ఒక మామిడికాయ అయితే కడుక్కొని తెచ్చినాను, బాగా క్లీన్ చేసినాను అనమాట. ఇదైతే కోసి చూద్దాము ఎట్లుంటుంది కలర్ అని. ఇట్లుంటాయి కదా ఇవి పచ్చిగా, అన్ని పచ్చికాయలు అట్లుంటాయి కదా ఇవి. దీనిది టేస్ట్ ఎట్లుంటుంది అనేది నేనైతే ఒక్కటి కోసి తిని చూపెడతాను మీకు. ఓకే చూడండి. పచ్చిగా ఉండదండి, చూసినారా ఎలాగ పచ్చిగా ఉందో. గట్టిగా ఉన్నది కొంచెము, మాగల్లేమో. తెలుగులో వీడియోలు పెట్టాలంటే నాకు చాలా ఇష్టము. అరే బాపురే, ఏది మీ జ్యూస్ కాయ మాదిరిగా ఉంది. జ్యూస్ తీస్తారు కదా అలాగున్నది. నారకాయ మాదిరిగా ఉంది. ఏంది ఇలాగుందబ్బా, చూసినారా ఎలాగుందో. నాకైతే ఏందో ఒక్క మిస్టేక్. ఇవి కోస్తే తినేటు కాదనుకుంటా, జ్యూస్ ఒత్తుతారు కదా జ్యూస్ కాయలు. ఇవి జ్యూస్ కాయలు అండో, ఇట్లనే జ్యూస్ మాదిరి తినే కాయలు అనుకుంటా. ఇదేమో కొంచెం ఇట్లుంది. ఇంకొకటి చూస్తా, ఇది ఎలాగుంటుందో అని. ఇది చూస్తా, అంతా నార మాదిరికి వస్తున్నది కదా. ఇది కూడా అట్లనే ఉండాలి. ఇది బాగుంది, చూసినారా. చాలా తీయగా ఉంది. మాట్లాడతా హిందీలోకి వెళ్ళిపోతా, మళ్ళీ తెలుగులోకి వచ్చేస్తా. ఇట్లనే జరుగుతుంది నాకైతే కానా. మీరైతే ఏమనుకోకండి అందరూ. రాండి అందరూ మామిడికాయలు తిందాము, వచ్చేయండి. ఓకే, నేనైతే తింటున్నాను. ఓకేనా అండి, బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసిన దానికి.